జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆయన రేపు 30వ తారీఖు నుంచి పార్టీ నిర్మాణం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. విశాఖలో 10,000 మందితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారని కూడా తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పటివరకు 1 ఇయర్ నుంచి చాలామంది కొంతమంది జనసేన నాయకులు ఇబ్బంది పడుతున్నారు. పార్టీ నిర్మాణం సరిగ్గా చేసుకోవట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ పర్యటనతో పార్టీ మీద పూర్తి స్థాయిలో వచ్చినట్టేనా సార్? ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీ తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. గత సంవత్సరం నుంచి కూడా పరిపాలన అంటే ఎలా ఉంది, పరిపాలన ఎలా చేయాలనేది కూడా దాని మీద దృష్టి పెట్టారు. అలానే పార్టీ మీద కూడా తప్పకుండా ఆయన దృష్టి పెడతా ఉన్నారు, పెడతారు కూడా. రేపు ఉత్తరాంధ్రలో ఈ నెల 30వ తారీఖు ఆగస్టు 30వ తారీఖున విస్తృత స్థాయి జన సైనికుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ విస్తృత స్థాయి జన సైనికులు వీర మహిళల కార్యక్రమంలో వేలాది మంది ఉత్తరాంధ్రలోనే కాకుండా కోస్తాంధ్ర నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తారు. ముఖ్యంగా ఆ సభలో అందరికీ కూడా దశ నిర్దేశాన్ని కలగజేస్తారు కళ్యాణ్ గారు. తప్పకుండా కళ్యాణ్ గారి మనస్తత్వం అంటే మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఆయన ఏది చేసుకున్నా దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి తహతహలాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా ఆయన పార్టీని బలోపేతం చేస్తారు. మెంబర్షిప్ డ్రైవ్ కూడా మొదలుపెట్టబోతా ఉన్నారు. మెంబర్షిప్ కూడా కొన్ని లక్షల మంది కొత్తగా ఎవరికి వారు ఉత్సాహంగా చేరడానికి కూడా రెడీగా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పార్టీని రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, అన్ని రకాల కమిటీలు పార్టీ మీద దృష్టి పెట్టేవారు ఎవరైతే మన పార్టీ కేడర్ని పెంచాలనుకున్న వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇస్తారు. అన్ని స్థాయి కమిటీలు, యూత్ కమిటీ, మహిళా కమిటీ, అలానే శ్రామికులు ఎవరైతే శ్రామికులు ఉన్నారో శ్రామిక సంబంధించిన కమిటీలు, డాక్టర్స్, లాయర్స్, అన్ని రంగాల నుంచి కూడా ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి పార్టీని ఇన్వాల్వ్ చేసి పార్టీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడం కోసం ఇప్పుడు కూటమిలో ఉంటూ అటు తెలుగుదేశాన్ని, బీజేపీని కలుపుకుంటూ జనసేనని కూడా మెంబర్షిప్ డ్రైవ్ పెంచుకునేలాగా పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణా జిల్లాకి సంబంధించి మీరు బలమైన నాయకులుగా ఉన్నారు. ముఖ్యంగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో పార్టీ వినియోగించుకోవట్లేదు, మీరు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారని కొన్ని ఛానల్స్ మిమ్మల్ని అంటే తగ్గించే ప్రయత్నం చేస్తుంది, పార్టీకి కొంచెం దూరంగా ఉన్నారు. దీంట్లో నిజం ఎంత ఉంది సార్? మీరు ఈ మధ్య కొన్ని ఛానల్స్ మేము కూడా చూసాం. కొత్తగా చేరిన రోసయ్య గారు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రోసయ్య గారు కానీ, నేను కానీ, అలానే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి అన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. పార్టీలో కండవా ఎప్పుడైతే మీకు కప్పించుకున్నామో తప్పకుండా అంకిత భావంతో పనిచేయడానికే మేము ముందున్నాం తప్ప అలాంటిది ఏమి లేవు. కొన్ని ఛానల్స్ కావాలని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎవరు కూడా నమ్మవలసిన అవసరం లేదు. తప్పకుండా పార్టీలో మేము చేరిన రోజునే తప్పకుండా ఈ పార్టీ కోసం కృషి చేస్తామని చెప్పాము. తప్పకుండా కృషి చేస్తాం. మాకున్న అనుభవాన్ని బట్టి, మాకున్న పరిచయాన్ని బట్టి పార్టీ క్యాడర్ని బాగా ముందుకు తీసుకెళ్తాం. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అంటే ఆయన పూర్తి స్థాయిలో డెఫినెట్గా మనకి న్యాయం చేయగలుగుతారు, ప్రజలకి న్యాయం చేయగలుగుతారు అనే నమ్మకం మీకు ఇంకా 100% మాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. తప్పకుండా వారి నాయకత్వంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం కోసం బాగా కృషి చేస్తాం. ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా చాలా భారీ ఎత్తున, ఎందుకంటే స్టార్టింగ్ మీరు వచ్చిన వెంటనే చాలా మందిని జాయిన్ చేయించారు, ఇప్పుడు కూడా ఉండబోతున్నాయి అని కూడా అంటున్నారు కొంతమంది. తప్పకుండా కృష్ణా జిల్లాలో, అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తప్పకుండా మాకున్న పరిచయాలు, ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ కూడా నేను పనిచేశాను, శాసనసభ్యుడిగా పనిచేశాం. మాకున్న ఎప్పుడైతే పాత పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయాలందరినీ కూడా మేము తప్పకుండా కలుస్తాం. అన్ని కాన్స్టిట్యూన్సీలు 16 నియోజకవర్గాలను కూడా మేము కలుసుకొని అందరినీ కలుపుకొని ఎప్పుడైతే జన సైనికులు మొట్టమొదటి నుంచి జనసేన ఆవిర్భావం నుండి పనిచేసి అయితే ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ కొత్త కేడర్ని, పాత కేడర్ని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తాం పార్టీని. ఇక్కడ అంటే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసే ఒక ఆలోచనలో ఉన్నారు సామ్నేని ఉదయభాను గారు అని చాలా మంది. అట్లా ఉండదులేండి, కానీ ఖాళీ చేసేంత పరిస్థితి కాదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా పోటాపోటీలు ఉంటాయి. ఎవరి ఇష్టాలను బట్టి వారి పార్టీలో చేస్తూ ఉంటారు తప్ప ఇష్టపూర్వకంగా రావాలి తప్ప మనం బలవంతం చేస్తే వచ్చేవాళ్ళు ఉండరు. అలా కాదు, కానీ తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తాం. అంటే ఇష్టపూర్వకంగానే వస్తున్నారు సార్? అంటే పార్టీలో ఏదైనా పదవి ఆశించి వాళ్ళు అలాగే కాదు, ఇష్టపూర్వకంగానే మా మీద నమ్మకం ఉండి, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉండి, జనసేన పార్టీ మీద విశ్వాసం ఉండి అలా వచ్చేవాడిని మేము తీసుకుంటాం. దీన్ని బలవంతంగా మేము లాక్కొచ్చి కండ వేసే పరిస్థితి ఉండదు. తప్పకుండా వారి మనస్ఫూర్తిగా రావాలనుకున్న వాళ్ళని తప్పకుండా ఆహ్వానిస్తాం. వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా కేడర్ని పెంచుకునేలాగా వాళ్ళకి ఏదైనా స్థానికంగా వారి ఏరియాలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమైనా పనులు ఉన్నా కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల పనులు చేయడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో ఏదైతే మొత్తానికి పార్టీ నిర్మాణం మాత్రం చాలా బలంగా తప్పకుండా పార్టీ నిర్మాణం నాట్ ఓన్లీ కృష్ణా జిల్లా, మాకున్న పరిచయాలను బట్టి అన్ని చోట కూడా మేము విస్తృత స్థాయిలో పనిచేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.